బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో బీజేఎల్పీ సమావేశం కానుంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. ఇక రుణమాఫీ లోపాలపై ప్రభుత్వాన్ని రైతుల్లో దోషిగా నిలబెడతామంటోంది బీజేపీ. హైడ్రా కూల్చివేతలపై బీజేఎల్పీ మీటింగ్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలని సీఎం రేవంత్ ను కలిసే యోచనలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాసేపట్లో బీజేఎల్పీ సమావేశం కానుంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. రుణమాఫీ లోపాలపై ప్రభుత్వాన్ని రైతుల్లో దోషిగా నిలబెడతామంటోంది బీజేపీ. హైడ్రా కూల్చివేతలపై బీజేఎల్పీ మీటింగ్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా జరపాలని సీఎం రేవంత్ ను కలిసే యోచనలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం జరుపుతామని సర్కార్ ప్రకటించిందని, గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరే కాంగ్రెస్ సర్కార్ కూడా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేఎల్పీ మీటింగ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మరికాసేపట్లో అసెంబ్లీ వేదికగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఈ యొక్క సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన బీజేఎల్పీ సమావేశం చర్చించనుంది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో తన లక్ష్యాలను చేరుకోలేదు. ప్రభుత్వము ఏ రకంగా చెప్పిందో 32,000 కోట్లు రుణమాఫీకి చేస్తామని చెప్పినా గానీ అంతగానం రుణమాఫీ కాలేదు. కేవలం 17,000 నుంచి 18,000 మాత్రమే 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసే వరకు కూడా ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యేలు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా రైతు భరోసా గతంలో ప్రభుత్వంలో ఎకరాకు 5,000 ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7,500 ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు పాత 5,000 మాత్రం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతున్నట్టు నేపథ్యంలో రైతు భరోసా పైన, గతంలో రైతు బంధు పేరునే రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా రైతులకు అందే వరకు కూడా రైతుల పక్షాలను ఉద్యమిస్తాం, పోరాటం చేస్తామనేది కూడా బీజేఎల్పీ కార్యాచరణ తీసుకోబోతుంది. అంతేకాకుండా సెప్టెంబర్ 17ను తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరిపించాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ ఒత్తిడి తెస్తుంది ప్రభుత్వం పైన. సెప్టెంబర్ 17న ప్రజాపాలన నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా అనేది కూడా బీజేపీ ఒత్తిడితేనే ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయి? ముఖ్యంగా హైడ్రా కేవలము పేద కుటుంబ సభ్యుల ఇళ్లను మాత్రమే కూరుస్తున్నాయి, మధ్యతరగతి ఇళ్లను మాత్రమే కూరుస్తున్నాయి. కానీ పెద్దవాళ్ళు పెద్ద బిల్డర్లకు అక్రమ కట్టడాలు చేస్తే వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చట్లేదు. దీనిపైన కూడా ఉద్యమ కార్యాచరణ చేస్తామని కూడా చెప్తుంది. ఇంతకుముందే గతంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు, హైడ్రా 25 చెరువులను పెద్ద బడా వ్యక్తులు ఆక్రమించారు, 25 చెరువుల పైన అక్రమ కట్టడాలు కట్టారు, వాటిని కూడా కూల్చాలి, పూర్తి స్థాయిలో కూల్చాలనేది కూడా హైడ్రా కమిషనర్ కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ ఎమ్మెల్యేల పక్షం. ఈ యొక్క నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పూర్తిగా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు కేవలం 2 మాత్రమే అమలు చేశారు. మిగతా గ్యారంటీలను అమలు చేయట్లేదు. 6 గ్యారంటీల్లో 13 పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలనేది కూడా బీజేఎల్పీలో నిర్ణయం తీసుకుంది. అసలు ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల పక్షాన ఉద్యమం చేయాలి, ప్రజల పక్షాన కార్యాచరణను ఏర్పాటు చేయాలనేది కూడా బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. ఆ తర్వాత కార్యాచరణను ప్రకటించబోతున్నారు. వంశీ, థ్యాంక్ యూ రాజిరెడ్డి.